మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈదూరి బుచ్చయ్య గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపించగలరని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు మావిడాల యశస్విని రెడ్డి కోరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ అందించడం జరిగిందని యశస్విని రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇందాక అందరు కూడా చెప్పినారు, మన ప్రభుత్వ చిట్యాల గ్రామానికి ఇందాక చెప్పిండ్రు. తప్పకుండా అది మన సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోగానే ఇమీడియట్గా అవన్నీ దానిపైన దృష్టి పెడుతున్నాము. తప్పకుండా అవన్నీ కూడా అందజేస్తాము. దాంతో పాటుగా మన ఇంద్రమ్మ ఇల్లు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాం, ఒకటో విడత, ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలతో సహా చూసుకుంటే ఆ 2 విడతలు అయిపోయేసరికి ఎవరు కూడా మాకు ఇల్లు లేదు అనడానికి ఉండదు. ఎందుకంటే అందరికీ కూడా వస్తాయి. ఒకటో విడత మాత్రమే అయిపోయింది, ఇంకా 2 విడతలు ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొనే వెళ్తున్నారు, అంతేగాని అన్నల నాడుగు ఎవరు వెళ్ళట్లే. అందరూ ఉచిత బస్సు ప్రయాణము ఎక్కడికంటే అక్కడికి. ఏదైనా ఆపద వస్తే ఈరోజు ఎవరి ముందు చేయి చాపకుండా ఎక్కడ ఆపద వచ్చినా కానీ మీరు వెళ్ళే విధంగా ఉచిత బస్ ప్రయాణం ఉంది. బడికో, గుడికో, లేకపోతే ఇంకెక్కడికైనా కానీ. అంటే ప్రతి మహిళ కూడా ఆత్మధైర్యంతో ఉండాలని చెప్పి తన కాళ్ళపైన తను నిలబడే విధంగా ప్రతి మహిళకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనన్ని వస్తున్నాయి. అది అందరికి కూడా తెలిసిన విషయమే. చిరు వ్యాపారాలు పెట్టుకునేటోళ్ళకి కూడా అంటే స్నాక్స్, పచ్చడిలో, లేకపోతే గానుగ నూనె, పాపడ్ ప్రెస్ అని ఇట్లా రకరకాలుగా ఇవన్నీ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా లోన్లు వస్తున్నాయి. ప్రమాద బీమా అని చెప్పి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే గ్రూప్లలో ఉన్న వాళ్ళు 10 లక్షలు వస్తున్నాయి. ఎవరికైనా నార్మల్గా చనిపోయినా గ్రూప్లలో ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా 2 లక్షల లోబడి రుణాలు ఏమైనా ఉంటే అవి మాఫ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబం ఆల్రెడీ ఒక మహిళను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భారం కూడా తోడు కావద్దని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు ఇల్లులు వస్తున్నాయి అంటే ఎవరి పేరు మీద వస్తున్నాయి? ఇల్లులు ఇంటి మహాలక్ష్మిల పేర్ల మీద వస్తున్నాయి, ఆడవాళ్ళ పేరు మీద వస్తున్నాయి. ప్రతి దాంట్లో మహిళలను ముందుకు పెట్టుకుంటూ పోతున్నాం. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉంటే ఇల్లంతా మంచిగా ఉండే, ఏదున్నా చక్కదిద్దుకొచ్చేది వాళ్ళే. కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మనది. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు చేస్తుంది. సన్న బియ్యం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇందాక కూడా చెప్పిండ్రు, అంకులు కూడా చెప్పిండ్రు. అందరు వండుకొని తింటుండ్రు. ఇంతకుముందు లెక్క వృధా చేస్తలే, అందరు కూడా తృప్తిగా వండుకొని తింటుండ్రు. 10 సంవత్సరాలు ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే వాళ్ళు. అప్పుడు మనమే ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తున్నాం. ఇదొక నిరంతర ప్రక్రియ. అందరికీ కూడా రేషన్ కార్డులు ఖచ్చితంగా వస్తాయి, అర్హులైన వాళ్ళందరికీ కూడా. మొత్తం మన నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా 2000 కోట్ల పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే మనం చేసుకొని ఉన్నాం. ఇంకా రాబోయే రోజులలో ఎంతో అభివృద్ధి చేసేది ఉంది, తప్పకుండా చేద్దాం. అన్ని 6 మండలాలు కలుపుకొని 2000 కోట్లకు పైబడి అభివృద్ధి ఆల్రెడీ మనం చేస్తుంది. అంటే ఒకటేమో టెండర్ స్టేజ్లో, ఒకటి ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ అయ్యి కొన్ని ఉన్నాయి, కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉంది. వెనకాల మనం 2 ఏళ్లలో 2000 కోట్లు తెచ్చుకున్నామంటే ముందే ఉన్నాం మనం అభివృద్ధిలో. రేపు మన చిట్యాల గ్రామంకి ఏం కావాలన్నా ఏదైనా